హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టోరీ ఏమిటి అంటే, మీ జీవితంలో గనక ఎక్కడైనా సరే ఇన్సల్ట్ చేసిన వారు లేదా మీరు ఇన్సల్ట్ గనక పోతే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఎలా ఫీల్ అయ్యారు? అనే గురించి మాత్రమే ఈ స్టోరీ. సో, అనగనగా మీరు ఒక ఫంక్షన్‌లో లేదా మీ ఫ్రెండ్స్ నలుగురు ఉన్న చోట మీరు ఉన్నప్పుడు, సో, అనుకోకుండా ఒకటి నెగటివిటీ గొడవ జరగడం, లేదా నెగటివిటీ విలువ కూలిపోవడం, లేదా నీకు ఇన్సల్ట్‌గా ఫీల్ అవ్వడం. ఇదంతా పక్కన పెడితే, సో, నలుగురితో ఉన్నప్పుడు, నలుగురు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు, మీరక్కడ ఉన్నప్పుడు మిమ్మల్ని కించపరుచు మాట్లాడుతూ, లేదా నీ మనసుని బాధ పెట్టేలా మాట్లాడుతూ, నిన్ను తక్కువ చేసి చూసినప్పుడు, లేదా నలుగురున్నప్పుడు నీ గురించి ఏదో ఒక టాపిక్ చెప్పి వాళ్ళందరూ నవ్వుకోవడం. సో, వాళ్ళు నవ్వుకున్నారు అని అప్పుడు నువ్వేమనుకుంటారు అంటే, నాకు ఇన్సల్ట్ జరిగింది. నన్ను ఏ విధంగా చూస్తున్నారు అని మీరు ఫీల్ అవుతారు. సో, వాళ్ళు ఫీలవుతారో లేదో పక్కన పెడితే, మీరు ఎంత ఫీలవుతారో అనేది మాత్రం మీకు మాత్రమే తెలుసు. వాళ్ళు ఎందుకన్నారు? ఎందుకు ఫీలవుతున్నారు? నీకు కావాలనే అన్నారా? అనేది మాత్రం వాళ్ళకే తెలిసుంటది. ఎందుకంటే వాళ్ళ మనసులో వాళ్ళకే తెలుసు. కావాలని చేశారా? లేదా కావాలని నువ్వు ఏడిపించడానికి చేస్తున్నారా? అంటే ఫస్ట్ నువ్వు ఇన్సల్ట్ అవుతున్నావా? లేదా? అని నీ గురించి నువ్వు క్లారిటీ తీసుకోవాలి. నలుగురు నిన్ను చూసి నవ్వుతున్నారు, నవ్వుకుంటున్నారు అంటే నీ ముఖం చాలా చిన్నగా పెడతావు. లేదా నువ్వు ఏదైనా ఒక సీరియస్‌గా అవుతావు. లేదా వాళ్ళు ఇంకా నిన్ను కోపం రాడానికి వాళ్ళు ఇంకా ఇన్సల్ట్‌గా చేసేలాగా, నీకు ఇన్సల్ట్‌గా ఫీల్ అయ్యేలాగా వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు. అదంతా పక్కన పెడితే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది నీకు మాత్రమే తెలిసుండాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీరు బైక్ మీద పోతుండగా మీరు అమ్మాయిలు చూసో లేదా అబ్బాయిలు చూసో కింద పడ్డప్పుడు వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు. వాళ్ళు నవ్వుతూ ఉంటారు. వాళ్ళకు నవ్వు వస్తది కాబట్టి నవ్వుతూ ఉంటారు. కానీ మీరేమో థింక్ చేస్తారు అంటే, నేను కింద పడ్డందుకు నాకు ఇన్సల్ట్ జరిగింది. వాళ్ళు నన్ను చూసి నవ్వుకున్నారు అంటారు. ఒక సైడ్ నెగటివిటీగా ఆలోచించినప్పుడు అలాగే అనిపిస్తుంది. పాజిటివిటీగా ఆలోచించినప్పుడు సో, వాళ్ళకు నవ్వొచ్చింది కాబట్టి నవ్వుతున్నారు. సో, ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదక్కడ. కొన్ని కొన్ని విషయాలు నువ్వు ఏమంటారు? అందరికి నచ్చేలా చేసే పని కూడా అందరికి నచ్చేస్తుంది. కొన్ని కొన్ని విషయాలలో మీరు ఈ పని నచ్చొద్దు అంటే వాళ్ళకు అదే పని నచ్చుతుంది. అలాగే నువ్వేం చేయాలనుకున్న ఒక మాట అంటావు. అలాంటప్పుడు చిన్న చిన్న మాటలకి నువ్వు ఫీల్ అవుతూ ఉంటావు. చిన్న చిన్న గొడవలు పెద్దగా అవుతూ ఉంటాయి. నలుగురు నలుగురు ఉన్నప్పుడు నేను ఏదో మామూలుగా క్యాజువల్‌గా అన్న మాటకి మీరు పెద్ద సాగదీస్తారు. సో, నాకు ఇన్సల్ట్ చేశారు అని. వాళ్ళు నవ్వుకొని లేదా వాళ్ళు అక్కడే నీ గురించి మాట్లాడుకొని అక్కడే కూర్చున్న చోటనే వదిలిపెడతారు. కానీ మీరు విన్నా మాత్రం మీరు మనసుకు తీసుకొని బాధపడుతూ ఉంటారు. సో, నన్ను ఎందుకు ఇలా అన్నారు? ఎందుకు ఇలా అనలేదు అని. వాళ్ళు అన్నారా లేదా పక్కన పెడితే ఫస్ట్ నువ్వు తీసుకోవడం తప్పు. ఏది తీసుకోవాలో, ఏది తీసుకోవద్దు అనేది నీకు తెలిసుండాలి. మీ ఫ్రెండ్స్ ని మీరు మీరు ఫ్రెండ్‌షిప్‌లో నలుగురు ఉన్నప్పుడు టైమ్ పాస్ కాలేనప్పుడు ఏదో ఒక టాపిక్ తెచ్చి మీకు మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడుతుండగా నీ టాపిక్ గురించి వచ్చినప్పుడు అది నెగెటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు. నీకు నచ్చని విషయమైనా సరే. వాళ్ళేం చేస్తారంటే నలుగురు నవ్వడానికి టాపిక్ తెచ్చినప్పుడు మీరు ఫీల్ అవుతారు. ఖచ్చితంగా అక్కడ గొడవ కూడా జరుగుతుంది. ఎందుకంటే నీ కోపాన్ని బట్టి ఉంటుంది. ఒకరిని బాధపెట్టి ఫీల్ చేసేలాగా ఏ కామెడీ ఉండకూడదు. ఏం జరిగినా సరే మీరు ఫీలింగ్స్ పెట్టుకోవద్దు. అలాగే ఇన్సల్ట్‌గా ఫీల్ అవ్వద్దు. ఇలా ఇన్సల్ట్‌గా ఫీల్ అయినప్పుడు మీరు ఏం చేసినా సరే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. సో, వాళ్ళు నవ్వుతున్నారు అని నువ్వు ఏ పని చేయకుండా ఉంటే ఖచ్చితంగా నువ్వు ఇన్సల్ట్ అని అనుకోని నువ్వు ఎప్పటికీ నీకు నచ్చినది చేయలేవు. అది ముందుకు సాగదీయలేవు. నేనేమంటాను అంటే ప్రతి చిన్న మాటకి నేను ఇన్సల్ట్ చేశారు. నేను ఇన్సల్ట్‌గా ఫీల్ అయ్యాను. సో, వాళ్ళు మాట్లాడలేదు, వీళ్ళు మాట్లాడలేదు, నాకు వాళ్ళు పలకరించలేదు, వీళ్ళు పలకరించలేదు అనిపిస్తది. మీరు ఏదో మీకు ఒక ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు అక్కడ మాట్లాడలేదు అనుకుందాం. లేదా నిన్నెవరు కేర్ చేయలేదు అనుకుందాం. సో, నాకు నచ్చలేదు. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. నన్ను రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. లేదా నాకు కొంచెం ఇన్సల్ట్‌గా ఫీల్ అయ్యింది అని చిన్న చిన్న విషయాలకు మీరు ఫీల్ అవుతూ ఉంటారు. ఇన్సల్ట్ అనే పదం ఎప్పుడు కూడా ఎక్కడ దాన్ని యూజ్ చేయకూడదు. ఇన్సల్ట్ మీరు ఎప్పుడు అనుకోవద్దు. నలుగురు నిన్ను చూసి నవ్వుకున్నా సరే, ఓహో! 10 నిమిషాలన్నా నవ్వుకుంటున్నారని ప్రశాంతంగా పాజిటివ్‌గా ఆలోచిస్తే సో, వాళ్ళు నవ్వుతున్నది ఒక 10 నిమిషాలు మాత్రమే నవ్వుతారు. ప్రతిరోజు వాళ్ళు నవ్వరు. ప్రతిరోజు నీ గురించి ఆలోచించరు. సో, అలాంటప్పుడే మీరు ఏ సిట్యుయేషన్‌లో ఉన్నా సరే నలుగురు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది పక్కన పెడితే, నేను ఎలా ఉన్నాను, నేను ఏం ఫీల్ అవుతున్నాను అనేదే తీసుకోవాలి. చిన్న చిన్న విషయాలకు ఇన్‌స్టంట్‌గా ఫీల్ అయితున్నప్పుడు నువ్వు ఏది చేయలేకపోతావు. అలాగే రెస్పెక్ట్ కూడా అంతే.
రెస్పెక్ట్ ఇవ్వట్లేదని బాధపడుతూ ఉంటారు. సో, అవన్నీ పక్కన పెడితే నీకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటది. సెల్ఫ్ మోటివేషన్ ఉంటది. సింపుల్‌గా చెప్పాలి అంటే ఎక్కడ కూడా చిన్న చిన్న విషయాలకు, చిన్న చిన్న మాటలకు నువ్వు ఇన్సల్ట్‌గా ఫీల్ కాకు. ఒకవేళ అక్కడ మీ గ్రూప్‌లో నీకు నచ్చని విషయాలు ఏదైనా మాట్లాడుతుంటావు. అది నీకు నచ్చదు అని తెలిసినప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోవడమే బెస్ట్. అక్కడ ఏ ఇన్సల్ట్ కూడా జరగదు. బై చాన్స్ నీకు నలుగురు ఉన్నప్పుడు ఒక మాట నెగెటివ్ అనొచ్చు. దాన్ని నువ్వు కంట్రోల్ చేసుకొని నీవు దాన్ని ఎంతవరకు సాగదీయాలి అనేది నీకు తెలిసుండాలి. కావాలని రెచ్చగొడుతూ ఉంటావు. ఆ రెచ్చగొట్టడంలో నువ్వు ఎంత రెచ్చగొడతావో అంత రెచ్చిపోతావు. అన్నీ నీ చేతుల్లోనే ఉన్నాయి. ఎక్కడ కూడా నీ ఫెయిల్ గాకు. ఇన్‌స్టంట్‌గా ఫెయిల్ గాకు. ప్రతి చిన్న చిన్న విషయాలకు నువ్వు ఇన్‌స్టంట్‌గా ఫెయిల్ అయినప్పుడు ఇంకా ఎక్కువ చేస్తారు. సో, ఎవరేమనుకున్నా సరే నీకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండి నీకు నచ్చింది చెయ్యి. అర్థమైందా? చిన్న చిన్న విషయాలకు లేదా నీ ఫ్రెండ్స్ ఒక మాట అన్నారు, లేదా నిన్ను వాళ్ళొక మాట అన్నారు. ప్రతిరోజు ఒకటి జరుగుతూనే ఉంటాయి. ప్రతిరోజు ఒక నీ మనసుకి బాధ కలిగే మాటలు కూడా ఉంటాయి. ఎంత ప్రయత్నించినా సరే రోజు మొత్తం నీకు హ్యాపీగా ఉండదు. అర్థమైందా ఫ్రెండ్స్? మీరెక్కడ కూడా ఇన్‌సల్ట్‌గా ఫీల్ కాకండి. ఏం జరిగినా మన మంచికే అని మీరు ముందుకు సాగండి. ఈ స్టోరీ మీరు పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికి మనస్పూర్వకంగా థాంక్ యూ సో మచ్.